తెలంగాణ ప్రజాప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవా భవన్లో ఆయన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల అభ్యర్థుల గెలుపుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డిది భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లపూల నర్సయ్య, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి, మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆదిలాబాద్, బోధ్, ఆసిఫాబాద్, నిర్మల్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, శ్రీహరి రావు, ముడుపు దామోదర్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సౌజిత్ ఖాన్, గోక గణేష్ రెడ్డి, బోరంజు శ్రీకాంత్ రెడ్డి, గండ్ర సుజాత, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా విభాగం కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంలో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల చదువులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 9 జరుగుతుంది. కాబట్టి అందులో విజయోత్సవాల కారణం ఏంటంటే ఇప్పుడు వాస్తవంగా మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడే అవసరం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా చేసిపోయినా కూడా చెప్పిన ప్రతి మాటలు పెట్టుకుంటూ ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నాం. ఇది మనం ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు, ప్రజలను తప్పులు పట్టిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి జిల్లాలో, ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాష్ట్ర అంటే పార్టీ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చెప్పుకోవడం వల్ల జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా ఉపయోగమవుతుంది. డిసెంబర్ 8-9 తారీఖున రైజింగ్ తెలంగాణ 2047 అది కూడా మంచి కార్యక్రమం. రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలి, రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా అంటే 1 ట్రిలియన్ ఎకానమీ, ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, అది 2034 వరకు, 2047 వరకు 3 ట్రిలియన్, 2,70,00,000 కోట్లకు అంటే 15,000. ఇది ప్రణాళిక. సో దానికి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఇది ప్రజలకు తెలియపడాల్సిన అవసరం ఉంది. జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కూడా ప్రతి జిల్లాలో చేయడం వలన ప్రజలకు ఒక సందేశం సంకేతించింది. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు కూడా కొంతవరకు దోహదపడుతుంది.